నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండుపూడి శివసుధీర్ శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, రామకోటి రాసేటప్పుడు మనం ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా రామకోటి, అవునా? నిజంగా మాట చెప్పాలంటే రామకోటి రాయడం అనేది మంచి పని నాన్న. మానసికంగా ఏ రకమైనటువంటి దురాలోచనలు లేకుండా ఉండేందుకు చేసేటువంటి మంచి పని రామకోటి రాయడం. మనం రామకోటి రాయాలి, నియమాలు కావాలి, నియమాలతో ఉండాలా అంటే తప్పనిసరిగా స్నానం చేసి ఉండాలి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఓకే, స్నానం చేసి పవిత్రంగా భోజనం చేసిన తర్వాతైనా రాయొచ్చు, మనం లేదు భోజనం చేయక ముందైనా రాయొచ్చు. సాయంత్రం 6 గంటల లోపల. ఓకే, 6 దాటిన తర్వాత రామకోటి రాయకూడదు. ఎందుకు అంటే ఉండేదే చిన్న చిన్న గళ్ళు. శ్రీరాముని మీద మళ్ళీ శ్రీరామ శ్రీరామ దాని మీద రాస్తూ ఉంటారు. రాసిన దానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి చీకట్లో శ్రీరామకోటి రాయకూడదు అనేటువంటిది ఒక నియమం సంధ్యావేళ దాటిన తర్వాత. అలాగే రామకోటి రాసేటప్పుడు రాసే శ్రీరామ అని రాసేసారి ప్రతిసారి కూడాను రామనామాన్ని మరలా మనసులో తలుచుకోవాలి. ఇక్కడ దాని పేరు పెడుతున్నాం అంటే రామకోటి రాస్తున్నాం అనుకుంటున్నాం, కానీ రామనామ జపం 1,000 సార్లు చేస్తున్నాం అనేది కూడా మర్చిపోకూడదు. మనం 1,000 సార్లు రామనామం చేస్తే ఎలా ఉంటుంది నాన్న కదా? రామ అంటే ఏంటి, మనం చాలా వీడియోస్లో చెప్తుంటాను నేను. రామ అనేటువంటి శబ్దం చాలా పవిత్రమైనటువంటి శబ్దం. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అంటే రామనామమే గొప్పదని చెప్తారు. ఓకే, రామ అనేటువంటి పదం ఎట్లా వచ్చింది అంటే ఓం నమో నారాయణాయ. రా తీసేయండి, పలకండి. దాన్ని రా తీసేసి పలకరు. ఓం నమ శివాయ మా తీసేయండి, పలకండి, పలకలే. ఓం నమో నారాయణాయలో రా తీసుకొని అష్టాక్షరి మంత్రం అంటారు దాన్ని. విష్ణుమూర్తి నమో నారాయణాయ అనేటువంటిది అష్టాక్షరి మంత్రం అంటారు. దాంట్లో అగ్ని బీజమైనటువంటి రాని తీసుకొని ఓం నమ శివాయలో ఉండేటువంటి మాని తీసుకుంటే 2 కలపండి, ఏమవుతుంది? రామ అవుతుంది కదా. అంటే శివకేశవుల కలయిక ఏదైతే ఉంటుందో అదే రాముడు. ఓకే, ఆయన విరిచింది ఎవరి ధనస్సు? శివధనస్సేగా. అక్కడ శివుడు ఉన్నట్టేగా, అవునా? చేసింది ఎవరు? రాముడే కదా, విష్ణుమూర్తే కదా. కదా, వాళ్ళిద్దరికి భేదం లేదని చెప్పడమే రామ అనేటువంటి శబ్దానికి. రామ అంటే చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం లోపలికి వస్తుందని చెబుతారు శాస్త్రం ప్రకారం. రమ్ అంటే అగ్ని, అగ్ని బీజం అంటే లోపల ఉండేటువంటి పేగులకు పట్టినటువంటి పాపాలు కూడా కాలిపోతాయిట రా అన్నప్పుడు, పలికినప్పుడు. అర్థమైందా? కాలిపోతున్నాయి వాటిల్లో. అంత గొప్ప నామం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే ఏ భగవంతుడి నామమైనా ఏదైనా తీసుకున్నా సరే ఈ 2 కలిసి ఉన్నటువంటి నామం అంటే శివకేశవులు కలిసి ఉన్నటువంటి నామం రామనామం ఒక్కటే. ఓకే, అందుకనే చూడండి, పిల్లలు కూడా మీరు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనరు, జై శ్రీరామ్ అంటే. అంటే ఈ వీడియో ముఖంగా నేను అన్ని వీడియోలో చెప్తుంటానన్నా, దయచేసి ఎవ్వరూ కూడా ఎవరికి నమస్కారం అని చెప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పండి. ఓకే, మన హిందుత్వం నిలుస్తుంది. మన పిల్లలకు కూడా అలవాటు చేయండి. నేను అందుకనే ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎవరికైనా జై శ్రీరామ్ అంట ఫస్ట్. ఎందుకంటే అలవాటు చేసుకున్నా. దాదాపు నాకు తెలిసి కొన్ని వేల మందిని మారుస్తున్నారు. ఇప్పటికి మారారు చాలామంది. ఇప్పటికి మా టెంపుల్లోకి వచ్చే నిత్యం వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నమస్కారం అయ్యగారు అనరు, జై శ్రీరామ్ అంతే. ఇదే అలవాటు కావాలి. రామనామం ప్రపంచం మొత్తం మారుమోగుతూ ఉంటే హిందుత్వం జోలికి రావాలి అంటే ఒకటి దడ పుట్టాలి. అర్థమైందా? రాముడి చేతిలో ఉండేటువంటి ధనస్సు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కడి చేతిలో ఉండాలి అంటే ఏంటి? ప్రతి ఒక్కడి చేతిలో బాణం పట్టుకుని తిరగమని కాదు, రామనామమే పెద్ద బాణం అని చెప్తా. రామనామాన్ని అలవాటు చేయండి అందరికీ. రామకోటి రాయడం అలవాటు చేసుకోండి. పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయండి. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, మనం కూర్చొని రాస్తూ ఉంటే మా అమ్మమ్మ గారు రాసేవాడు నాన్న. మా చిన్నప్పుడు ఏం రాసేది తెలిసేది కాదు. ఆమెకేంటి సరిగా కళ్ళు కనపడకపోయినా భోజనం చేయగానే కళ్ళు కడుక్కొని వచ్చి కూర్చొని పుస్తకం తీసుకొని గొణుగుతూ ఉండేది. ఏం గొణుగేది అర్థం కాదు, ఏం రాసేదో మాకు తెలియదు. రాస్తే ఇట్లా తల వంచుకొని ఇట్లా కనపడకపోయినా రాసేది ఆవిడ. అట్లా 3 కోట్ల రామనామం పూర్తి చేసింది ఆవిడ జీవితంలో. 3 కోట్లు అంటే నిజంగా చెప్పాలి అంటే
అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చేస్తేనే కదా నా కొడుకు చేసేది, నా కొడుకు చేసేది. అవునవును గురుగారు. నాతోనే స్టాప్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్కి ఎక్కడుంది అసలు ఈ సంప్రదాయం? రామకోటి అనేటువంటిది ఉంటుందా అనేది కూడా పెద్ద ఇదే. ఉంటుంది మన హైదరాబాద్లో రామకోటి, అంతకుమించి వేరే ఎక్కడ కనపడదు. అవునా? కోటి పక్కన రామకోటి ఉంది కదా, అంతకుమించి ఇంకెక్కడా కనపడదు. రామకోటి వేరు, రామకోటి వేరు. ఒక ప్రదేశం వేరు. ఇది పుణ్యక్షేత్రం. మన శరీరాన్ని పుణ్యక్షేత్రంగా మార్చగలిగినటువంటి ఏకైక నామం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే రామనామం మాత్రమే. రామనామం పలికినటువంటి ప్రతి ఒక్కరికి పాపాలు మొత్తం పోతాయి, పుణ్యం లభిస్తుంది. తప్పనిసరిగా రాముల వారి దర్శనం లభిస్తుంది. రామకోటి రాసేటప్పుడు రామ 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 అనుకుంటూ చేసామనుకోండి, మనం రామనామం చేసేటప్పుడు మనం రాస్తూ పలుకుతూ ఉంటే తప్పనిసరిగా రాముడు దర్శనం ఇవ్వాల్సిందే గారండి. కోటిసార్లు పిలిచిన తర్వాత కూడా రాకపోతే ఆయన ఇది కాదు కదా, దేవుడే కదా. ఇక్కడ దీనికి ఒక చిన్న కథ చెప్తాను అన్న. నాకు బాగా నచ్చిన కథ ఇది. ఓకే. కథ కూడా కాదు, భాగవతం. భాగవతం ఎక్కడ అంటే బెమ్మన పోతన గారు రాశారు. భాగవతాన్ని పోతన గారు రాస్తున్నారు. ఆయన రాస్తూ ఉన్నారు, భాగవతం మొత్తం రాస్తున్నారు. దాంట్లో ఒక సబ్జెక్ట్ వచ్చేసరికి గజేంద్ర మోక్షం అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ఈ గజేంద్ర మోక్షాన్ని ఆయన రాస్తూ ఉన్నారు. రాసేటప్పుడు ఎలా రాశారు అంటే, ఒక పెద్ద అడవిలో ఒక మగ ఏనుగు ఉంది. దానికి కొన్ని వందల ఆడ ఏనుగులు భార్యలుగా ఉన్నారు. ఈ ఆడ ఏనుగులందరూ కూడా, భార్యలందరూ కూడా స్నానం చేయడానికి అడుగుతున్నాయి. ఎక్కడ స్నానం చేయమంటే అక్కడ స్నానం చేయమంటామని. సరే నేను తీసుకెళ్తారా అని చెప్పి ఒక పెద్ద సరస్సు దగ్గర తీసుకుని వెళ్ళారట. ఆ సరస్సు ఎలా ఉందంటే అణువణువు కలువు పుష్పాలతో వికసించి చూడటానికి కళ్ళు చాలనంత గొప్పగా అందంగా కనపడుతుంది. ఓకే. దీంట్లో స్నానం చేయండి అని చెప్పాట. ఆ ఆడ ఏనుగులందరికీ కూడా మగ ఏనుగు చెప్పింది. ఈ ఆడ ఏనుగులు, ఈ వందల మంది ఉన్నటువంటి ఆడ ఏనుగులు మొత్తం లోపలికి దిగినాయి. ఏనుగు దిగితే పుష్పాలు ఏమైనా ఉంటాయా? మొత్తం చింద్రవందరగా అయిపోయినాయి. ఈ ఆడ ఏనుగులు స్నానం చేస్తున్న సమయంలో మగ ఏనుగు సరస్సు చుట్టూ కూడా ఓండ్ర పెట్టుకుంటూ తిరుగుతుందిట. ఓ అని అరుచుకుంటూ తిరుగుతుందిట. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు, ఇటువైపు ఎవరు రావద్దు, జాగ్రత్త సుమి అని కాపలా కాస్తూ ఈ మగ ఏనుగు తిరుగుతూ ఉందిట. అయిపోయింది. ఆడ ఏనుగులు మొత్తం స్నానం చేసినాయి, బయటకు వచ్చేసినాయి. మొత్తం లోపల ఉన్న కలువ పుష్పాలు అన్నీ చిందరబందరగా గందరగోళం అయిపోయినాయి. చివరికి లోపల ఎక్కడో మడుగున ఉన్నటువంటి ఒక మొసలిని, దాన్ని కూడా నిద్రలేపినాయి ఈ ఆడ ఏనుగులన్నీ కూడా. ఈ మొత్తం పైకి వచ్చేసినాయి కదా. మగ ఏనుగు స్నానానికి దిగింది. దిగిన తర్వాత దిగగానే ఈ మొసలి ఈ మగ ఏనుగు కాలు పట్టేసి, ఈ రెండిటికి 22 రోజులు యుద్ధం జరిగిందిట. 22 రోజులు. కరి అంటే ఏనుగు, మరి అంటే మొసలి. ఈ రెండిటికి 22 రోజుల పాటు యుద్ధం జరుగుతూనే ఉంది. అది గట్టిగా కాలు పట్టుకుని వదలటే లేదు. ఇది మదపడి ఏనుగు అని చెప్పిందాక చెప్పాను కదా, దానికి మదం ఎక్కువ, అహంకారం ఎక్కువ. నేను కూడా హెల్ప్ అడగడం ఏంటి, దీనంతా నేను తొక్కిపడేస్తాను, వెళ్ళిపోతానని దానికి ఒక అహంకారం. యుద్ధం చేస్తూనే ఉంది, అది వదలటలేదు. చివరికి ఆ సరస్సు మొత్తం కూడాను ఏనుగు కాలులోంచేటువంటి వచ్చిన రక్తంతో మొత్తం రక్తసిక్తమై ఎర్రగా మారిపోయిన నీళ్లు కూడా, బురదగా ఉన్నటువంటి నీళ్లు కూడా. ఓకే. 22 రోజులు యుద్ధం చేసిన తర్వాత ఏనుగుకి ఇంక అర్థమైపోయింది, నా బలం చాలదు, నేను చచ్చిపోయే పరిస్థితి ఉన్నాను అని చెప్పి ఆ సరస్సులో ఎక్కడో ఒక మూల చిన్న కలువు పుష్పం ఉంటే దాన్ని తొండంతో పైకి లేపి పైకి విష్ణుమూర్తిని ప్రార్థించిందిట. ఏనుగు హరి అని పిలవగానే కింద మొసలు వదులుతుంది. ఇది వదులుతుంది కదా, బయటికి పోదాం అంటే విష్ణుమూర్తి నామస్మరణ అంత ప్రీతిగా ఉంది దీనికి కూడా, మొసలికి కూడా. అర్థమైందా? ఈ మొసలికి కూడా విష్ణుమూర్తి నామం ఉంటే దేవుడే కనబడుతున్నాడు దానికి. ఓకే. దీన్ని వదిలిపెడుతుంది. ఇది మళ్ళీ అరవడం ఆపేయగానే మళ్ళీ పట్టేసుకుంటుంది. అలా జరుగుతుంది. చివరికి ఆ పుష్పాన్ని తీసుకొని పైకి విష్ణుమూర్తికి ప్రార్థించింది గట్టిగా గజేంద్ర మోక్షంలో. అంటే గజేంద్రుడు ప్రార్థించాడు. అప్పుడు బెమ్మరపోతన గారు విష్ణుమూర్తి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా బయలుదేరుతున్నాడు అనేది ఒక శ్లోకం ఉంటుంది. ఇది అందరికి చాలామందికి ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో వచ్చిన శ్లోకమే ఇది. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో అని చెప్పి రాసేసి అక్కడ ఆపేశాడు. అంతకుమించి ముందుకు పోవటం శ్లోకం. నెక్స్ట్ ఏం చెప్పాలి, నెక్స్ట్ ఏం పదాలు వాడాలి అనేది ముందుకు పోవటం లేదు. ఈ బెమ్మరపోతన గారికి ఒక అలవాటు ఉంటుంది. ఏ శ్లోకం ముందుకు నడవకపోయినా, రాయడానికి గంటను నడవకపోయినా కాసేపు బయటికి వెళ్ళి వచ్చే అలవాటు ఉంటుంది. వెళ్ళి రాగానే వాళ్ళ తమ్ముడు గారు ఆయన కాళ్ళు కడుగుతాడు, ఒక వస్త్రం పెట్టి చక్కగా కాళ్ళు అద్దుతాడు, లోపలికి పోయి ఈయన మళ్ళీ కూర్చొని రాస్తూ ఉంటాడు.
ఈయన ఇదేదో ముందుకు సాగట్లేదని చెప్పి బయటికి వెళ్ళారు. లోపలికి వస్తున్నాడు మరి కొంతసేపటికి. వస్తుంటే వాళ్ళ తమ్ముడు గారు పిలిచి కాళ్ళు కడిగి చక్కగా ఆయన లోపలికి వెళ్ళబోతుంటే అన్నయ్య గారు అని చెప్పి గట్టిగా వారించి మరి కాళ్ళు కడిగి చక్కగా వస్త్రంతో తువాలతో తుడిచేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఈయన పోతన గారు లోపలికి వెళ్ళారు, మొత్తం రాసేశారు. మళ్ళీ కొంచెం సేపటికి బంగారు పోతన గారు బయట నుంచి లోపలికి వస్తున్నారట. లోపలికి వస్తుంటే తమ్ముడికి ఆశ్చర్యం వేసింది. ఇప్పుడే కదా లోపలికి వెళ్ళింది, మళ్ళీ బయట నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్పి, ఇప్పుడే కదా నయ్యా మీరు లోపలికి వెళ్ళారు అంటే, నేను లోపలికి వెళ్ళటం ఏంటరా, ఇప్పుడే వస్తున్నాను రా అన్నట్టు. లోపలికి పోయి చూస్తే ఆ శ్లోకం మొత్తం పూర్తి చేసి ఉంది. సిరికించెప్పడు శంఖ చక్ర కదములు చేదో ఈ సంధింపడు అనే శ్లోకం ఏదైతే ఉందో మొత్తం రాసేసింది. ఎవరు రాశారు అంటే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి వచ్చి ఆ శ్లోకాన్ని పూర్తి చేసి వెళ్ళారట. అందుకనే భాగవతంలో ఆ శ్లోకానికి అంత ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అంటే భక్తుడి కష్టాన్ని రాముడు ఎంత ఇదిగా తీసుకుంటాడో చూడండి కదా. ఇక్కడ ఆయన మొదలుపెట్టిన శ్లోకాన్ని పూర్తి చేసినందుకు ఆయనకి మోక్షం ఉంది. అన్నగారికి అంటే అలాంటి భాగవతాన్ని రాస్తున్నటువంటి అన్నగారి పాదాలకి రోజు సేవ చేస్తున్నటువంటి తమ్ముడికి రాముడి పాదాలు కడిగేటువంటి అదృష్టం కలిగేశాడు రాముడు. ముందు వచ్చింది ఎవరంటే రాముడే లోపలికి వెళ్ళి అన్నగారి రూపంలో వెళ్ళి పోతన గారి రూపంలో లోపలికి వెళ్ళి మొత్తం భాగవతం మొత్తం రాసి పడేశాట ఆ శ్లోకం మొత్తం. రాముడు ఎంత కరుణామయుడని చెప్పడానికి ఇది ఒకటి చాలు, అవునా? కాబట్టి రామనామం రాసేటప్పుడు తప్పనిసరి అంటే భగవంతుడు తొందరగా కరుణిస్తాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. కాబట్టి రామనామం రాసేటప్పుడు, రామకుడు రాసేటప్పుడు రామనామం తప్పనిసరిగా మనస్ఫూర్తిగా పలకండి. తప్పనిసరిగా రాముడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. అయితే ఇప్పుడు గురువుగారు స్టార్టింగ్లో చెప్పారు ఆ రాత్రులు అసలు రాయకూడదు 6 తర్వాత అంటే చీకట్లో కనిపించక తప్పులు రాస్తారనేనా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? అని కూడా కాదు నాన్న. సాయంకాల సమయంలో ఇక్కడ చాలా నియమాలు కూడా విచిత్రంగా ఉంటాయి, నిజంగా అవసరానికి తగ్గట్టుగా ఉంటాయి. ఇప్పుడు భర్త పొద్దునుంచి పొలానికి పోయాడు, రాత్రికి వచ్చిన తర్వాత కూడా భార్య కూర్చొని శ్రీరామ రాస్తానికి వంట చేయను అంటే ఎట్లుంటుంది? అవునా కాదా? ఇక్కడ కొన్ని ఆచారాలు మనకి తగ్గట్టుగా పెట్టారు. ఆచార వ్యవహారాలు మనం మార్చుకున్నవి కాదు, మొదటి నుంచి వస్తున్నటువంటి వ్యవహారం ఇది మన ధర్మాల్లో. కాబట్టి సాయంకాల సమయంలో చేయకూడదు అని చెప్పడానికి కూడా గల కారణాలు ఏంటంటే, ఒకటి కనపడదు అనేది ఒకటి, రెండవది ఇంట్లో పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా ముఖ్యం. కాబట్టి అవి వదిలిపెట్టి రాముడి నామాన్ని రామ పాదాన్ని పట్టుకుంటానంటే ఇంట్లో భర్త, పిల్లలు, అత్తగారు, మామగారు వీళ్ళందరూ ఏమైపోవాలి? భోజనం రాకుండా అలమటించిపోవాలి కదా. కాబట్టి దీనికి ఎంతటి ప్రాధాన్యత ఉందో భక్తి, దానికి అంతటి ప్రాధాన్యత దానికి కూడా ఉంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.